అందరికీ నమస్కారం అండి. హిందూ డివోషనల్కి స్వాగతం. ఊర్మిళాదేవి 14 ఏళ్ల నిద్ర వెనుక ఉన్న రహస్యం. రాముణ్ణి ఊర్మిళాదేవి కోరిన వింత కోరిక ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తన అన్న శ్రీరాముడి కోసం లక్ష్మణుడు 14 ఏళ్లు నిద్రాహారాలు లేకుండా గడిపాడు. అలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. అది ఏంటో తెలుసా? ఎంత చదివినా చదవాలని అనిపించే మహా గొప్ప కావ్యం రామాయణం. ఇందులోని ప్రతి విషయం ఆసక్తికరంగా ఉంటుంది. రామాయణం అనగానే శ్రీరాముడి పుట్టిక, సీతారాముల కళ్యాణం, రావణ సంహారం, పట్టాభిషేకం గురించి మాట్లాడతారు. ఇందులో మాట్లాడుకోవాల్సిన మరొక వ్యక్తి ఉన్నారు. ఆమె ఊర్మిళాదేవి, లక్ష్మణుడి ధర్మపత్ని. భర్త బాధ్యతను తన భుజాలపై వేసుకుని 14 సంవత్సరాలు నిద్రలోనే జీవితం గడిపింది. అలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. అది ఏమిటంటే, అయోధ్య మొత్తం శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడని సంబరాలు జరుగుతున్నాయి. అంతా సంతోషంగా ఉన్న సమయంలో దశరథ మహారాజు భార్య కైకేయి చేసిన పని వల్ల అంతా తారుమారు అయ్యింది. తన కొడుకుని పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలని, శ్రీరాముణ్ణి అడవులకు పంపించాలని కోరుతుంది. అలా తండ్రికి ఇచ్చిన మాటను జవదాటకుండా శ్రీరాముడు 14 ఏళ్ల పాటు వనవాసం చేశాడు. అన్న వెనకే తాను అన్నట్టు శ్రీరాముడి వెంట లక్ష్మణుడు కూడా అరణ్యవాసానికి బయలుదేరాడు. శ్రీరాముడు అంటే విపరీతమైన ప్రేమ, భక్తిభావం వల్ల లక్ష్మణుడు సదా అన్నను అనుసరించాడు. అందుకే అన్నదమ్ములంటే రామలక్ష్మణుల్లాగా ఉండాలని చెబుతారు. రాముడు వెంట అరణ్యవాసానికి వెళ్ళి నిత్యం తన అన్నని కంటికి రెప్పలా కాపాడుకోవాలని లక్ష్మణుడు అనుకుంటాడు. అయితే భర్త వెనకే భార్య అన్నట్టు లక్ష్మణుడి సతీదేవి ఊర్మిళాదేవి కూడా అడవికి వస్తానని చెప్తుంది. అయితే అన్నా వదిలిని సంరక్షించుకోవడం కోసం తాను అడవులకు వెళ్తున్నాను అని చెప్తాడు. ఊర్మిళాదేవిని అడవికి రాకుండా అయోధ్యలోనే ఉండిపోమ్మని అంటాడు. అలా ఆమె అడవులకు వెళ్లకుండా ఆగిపోతుంది. కానీ భర్తతో సమానంగా సీతారాములను సేవించుకుంది. ఊర్మిళాదేవి భర్త వెంట వెళ్ళకపోయినప్పటికీ సీతారాముల కోసం బాధ్యతను మోసింది. 14 ఏళ్ల పాటు వారి కోసం నిద్రలోనే గడిపింది. ఎటువంటి ఆహారం తీసుకోకుండా 14 సంవత్సరాల పాటు నిద్రపోతూనే ఉంది. ఊర్మిళ అన్ని సంవత్సరాల పాటు నిద్రపోవడం వెనుక కారణం ఉంది. అదేమిటంటే, ఒకనాడు సీతారాములు కుటీరంలో ఉన్న సమయంలో లక్ష్మణుడు బయట వారికి కాపలాగా ఉంటాడు. అయితే కొద్దిసేపటికి లక్ష్మణుని నిద్రాదేవి సమీపిస్తుంది. ఈ 14 సంవత్సరాలు తనను విడిచిపెట్టమని కోరుకుంటాడు. అయితే ప్రకృతి ధర్మం తప్పకూడదని, నిద్రనే ఎవరికైనా పంచాలని నిద్రాదేవత లక్ష్మణుడికి చెప్తుంది. దీంతో వెంటనే లక్ష్మణుడు తన నిద్రని తన భార్య ఊర్మిళాదేవికి ఇవ్వమని చెప్తాడు. ఆమెకి తన అభిప్రాయం తెలియజేస్తే తప్పక అంగీకరిస్తుందని అంటాడు. అలా ఊర్మిళాదేవి భర్త బాధ్యతను తన భుజాన వేసుకుని 14 ఏళ్ల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా తన జీవితం నిద్రలోనే గడిపింది. అలా నిద్రను ఊర్మిళ స్వీకరించడంతో లక్ష్మణుడికి మేఘనాథుని సంహరించే అవకాశం దక్కింది. ఈ 14 ఏళ్లను ఊర్మిళాదేవి నిద్రగా పిలుస్తారు. అయితే పట్టాభిషేకం అయిన తర్వాత రాముడు ఊర్మిళాదేవితో మాట్లాడుతూ, తల్లి, వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యల్ని తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీత, లక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆసీనురాలువై ఉండు అన్నారట. రాములు వారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ ప్రభూ, నాకు నీ పాదపద్మముల దగ్గర చోటు కంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజు నీ పాదాల చెంతకి చేరుకుని నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందట ఊర్మిళ. కలియుగంలో పూరీ క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించారట. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరీలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెప్తారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో నైవేద్యం రూపొందించే విషయం తెలిసిందే.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.